నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ అప్డేట్స్ బై హరీష్. ఈ రోజు క్లాస్లో మనం మాట్లాడుకుందాం ఎంఎస్ ఎక్సెల్ బేసిక్స్ ఫండమెంటల్స్ ఏవైతే ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నాయో అవి మాట్లాడుకుందాం. ఎలా అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎలా లాంచ్ చేయాలి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఏ వర్జన్స్ ఉంటాయి, ఇలాంటి డీటెయిల్స్ కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కినట్టయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. అయితే ఈ బేసిక్స్ అయిపోయాక మనం అడ్వాన్స్ లెక్చర్లోకి వెళ్ళిపోతాం. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మన సిస్టంలో ప్రీ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ కాదు. మనం లైసెన్స్ వర్జన్ కావాలంటే సపరేట్గా పర్చేస్ చేయవలసి వస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసి వస్తుంది. కాబట్టి మీరు దాంట్లో ఉన్న మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యూస్ చేసినా సరే, చాలామంది క్రాక్ వర్షన్ కూడా యూస్ చేస్తుంటారు. అది రికమెండెడ్ కాదు. మీకు ఫుల్ వర్షన్ ఆఫ్ ఫంక్షనాలిటీ కావాలంటే మీరు ఫుల్ వర్జన్ మీరు పర్చేస్ చేసి మీరు యూస్ చేసుకోవచ్చు. అయితే మనకి ఏ వర్జన్స్ ఉంటాయని చూద్దాం. మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో హోమ్ అండ్ స్టూడెంట్ ఉంటుంది. హోమ్ అండ్ స్టూడెంట్ అంటే దీంట్లో మనకు అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి. ఏవేవి ఉంటాయంటే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఇంకా వన్ నోట్, ఇవే ఉంటాయి. అయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ బిజినెస్లో ఏమేమి ఉంటాయంటే ఇంక్లూడింగ్ దీస్ అప్లికేషన్స్ ఇంకా అవుట్లుక్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అవుట్లుక్ అంటే ఏంటి? అవుట్లుక్ అంటే మన ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో, మన జీమెయిల్ అయినా సరే లేకపోతే మన ఆఫీస్ మెయిల్ అయినా సరే అవుట్లుక్కి కాన్ఫిగర్ చేసుకొని దానికి ఈమెయిల్ వచ్చేటట్టు చూసుకోవచ్చు. మన క్యాలెండర్ ఇంకా మన గ్లోబల్ అడ్రస్ లిస్ట్ ఏదైతే ఉందో అవన్నీ మేనేజ్ చేయడం ఈజీగా ఉంటుంది అవుట్లుక్లో. అయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొఫెషనల్ ఉంటుంది. ప్రొఫెషనల్లో మనకు ఏమేమి ఉంటాయంటే ఇది ప్రొఫెషనల్ అనేది అవుట్లుక్, పబ్లిషర్, యాక్సెస్ అలాంగ్ విత్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, వన్ నోట్తో పాటు అవుట్లుక్, పబ్లిషర్ అండ్ యాక్సెస్ ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట. అయితే మనకి ఇక్కడ వచ్చేసి ప్రొఫెషనల్ ప్లస్ కూడా ఉంటుంది. అయితే వాల్యూమ్ లైసెన్సింగ్ ఇస్తారు. ఇది పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాల్యూమ్ లైసెన్సెస్ పర్చేస్ చేస్తాయి, వాళ్ళకి ఇవి ఇస్తారనమాట. అయితే ఆఫీస్ 365 అనేది చాలామంది యూస్ చేస్తుంటారు. ఇది చీపర్ వర్జన్, కాకపోతే ఇది ఇయర్లీ సబ్స్క్రిప్షన్. 365 అంటే ఆఫ్టర్ ఎవ్రీ 365 డేస్ రెన్యువల్ చేస్తూ ఉండాలి. 365 డేస్ తర్వాత రెన్యువల్ చేస్తున్నారు. దీంట్లో దాదాపు అన్ని అప్లికేషన్స్ వస్తాయి. ఇది క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ ఆఫీస్ 365 మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సేమ్ అప్లికేషన్ మీరు ఫోన్లో యూస్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో యూస్ చేసుకోవచ్చు. అయితే ఆఫీస్ 365 వల్ల బెనిఫిట్స్ ఇవన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి మనం తెలుసుకోవాల్సింది, మనం ఈ క్లాస్లో ఏమేమి నేర్చుకుంటామంటే ఏ వర్జన్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంటాయి అది నేర్చుకున్నాం ఆల్రెడీ. అయితే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎలా లాంచ్ చేయాలి, ఏ విధంగా ప్రీఫిల్ టెంప్లెట్స్ యూస్ చేయాలి, ఎటువంటి ట్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి ఎంఎస్ ఎక్సెల్లో, అదేవిధంగా వర్క్ బుక్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము, వర్క్ బుక్ ఏ విధంగా సేవ్ చేస్తాము, వర్క్ బుక్లో అడిషనల్ షీట్స్ ఏ విధంగా యాడ్ చేస్తాము, క్విక్ యాక్సెస్ టూల్ బార్ని ఏ విధంగా కస్టమైజ్ చేస్తాం అనేది మాట్లాడుకుందాం. అయితే క్లాస్లోకి వెళ్ళిపోదాం. అయితే మీరు చూస్తున్నది విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎలా లాంచ్ చేస్తున్నాను చూడొచ్చు. అయితే మనం కనుక ఎక్సెల్ లాంచ్ చేయాలనుకుంటే మన సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటే ఎంఎస్ ఎక్సెల్ మనం స్టార్ట్లోకి వెళ్ళాలి. స్టార్ట్లోకి వెళ్ళి ఈ విధంగా మన స్క్రోల్ బార్ ఏదైతే అన్ని ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేసి ఉంటాయో దాంట్లో చూసుకోవచ్చు. మనకు ఇది సెగ్రిగేట్ అయి ఉంటుంది ఆల్ఫాబెటికల్ వైజ్ బై డిఫాల్ట్. అయితే బై డిఫాల్ట్ సెగ్రిగేట్ ఇక్కడ ఎక్సెల్ అని ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేస్తే ఎక్సెల్ లాంచ్ అవుతుంది. లేకపోతే కామన్గా యూస్ చేసే అప్లికేషన్లో మీరు 2 to 3 టైమ్స్ ఒకవేళ ఎక్సెల్ ఆల్రెడీ లాంచ్ చేసుకుంటే మీకు అక్కడ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు లాంచ్ చేయొచ్చు అనమాట. నేను యూస్ చేసేది ఆఫీస్ 365. అయితే ఇది లాంచ్ అయింది. మనకు లాంచ్ అయ్యాక ఈ విధంగా వస్తుంది. మనకి ఈ విధంగా బ్లాంక్ వర్క్ బుక్ ఒకటి వస్తుంది ఆప్షన్. తర్వాత టేక్ ఎ టూర్, ఎవరైతే ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నారో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళు ఇది చూసి నేర్చుకోవచ్చు. తర్వాత కొన్ని ట్యుటోరియల్స్ ఉంటాయి. మీరు ఈ ట్యుటోరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసి నేర్చుకోవచ్చు. అదేవిధంగా న్యూ పైన క్లిక్ చేస్తే కొత్త వర్క్ బుక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అంటే ఆల్రెడీ ఏదైతే ఫైల్ సేవ్ ఉందో మన యొక్క సిస్టంలో ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అయితే నేను ఇప్పుడు బ్లాంక్ వర్క్ బుక్ ఓపెన్ చేస్తున్నాను. మనకి రీసెంట్ ఫైల్స్ ఏవైతే క్లోజ్ అయ్యాయో అవి ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ క్లోజ్ చేసుకోండి. అయితే మనకు వచ్చేసి ఈ పైన కనిపించేది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనమాట. పైన గ్రీన్ కలర్లో మీరు చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లో ఉన్న క్విక్ యాక్సెస్ టూల్ బార్. దీన్ని ఏమంటారంటే రిబ్బన్ అంటారు. దీన్ని రిబ్బన్ అంటారు. ఇక్కడ కనిపించే ఫైల్, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా రివ్యూ, హెల్ప్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని రిబ్బన్ అంటారు. ఎంఎస్ ఎక్సెల్లో ఏమంటారు? రిబ్బన్ అంటారు. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఫార్ములా బార్. ఇక్కడ మనం ఫార్ములాస్ యూజ్ చేస్తాం. అయితే ఇది వచ్చేసి దీన్ని వర్క్ బుక్ అంటారు. ఇది షీట్ అనమాట. ఈ షీట్లో మనం మల్టిపుల్ వర్క్ బుక్స్ క్రియేట్ చేయొచ్చు.
కింద కనిపించే బార్ ఇది ఏదైతే ఉందో రెడీ అని చూపిస్తుంది కదా, ఇవన్నీ స్టేటస్ బార్ అనమాట. ఇది స్టేటస్ బార్, దీన్ని స్టేటస్ బార్ అంటారు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ఇప్పుడు చూడాల్సింది మనకు క్విక్ యాక్సెస్. ఫస్ట్ నుంచి కిందికి వద్దాం. ఫస్ట్ మనం వచ్చేసి ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏ విధంగా కస్టమైజ్ చేయొచ్చు. మనకు ఇక్కడ మనకు సేవ్ బటన్ కనిపిస్తుంది, ఆటో సేవ్ కనిపిస్తుంది, ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయి క్విక్ యాక్సెస్లో ఉంటాయి. అదేవిధంగా దీంట్లో మనకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ పైన క్లిక్ చేస్తే మనం దీన్ని కస్టమైజ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఇంతకుముందు చూసిన కమాండ్స్ న్యూ, ఓపెన్, సేవ్, ఈమెయిల్, క్విక్ ప్రింట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మీరు డైరెక్ట్గా దీనిపైన క్లిక్ చేయొచ్చు. మీరు ఫైల్ పైకి వెళ్ళి మళ్ళీ క్విక్ ప్రింట్ పైకి వెళ్ళి సేవ్ యాజ్ పైకి వెళ్ళని అవసరం లేదు. డైరెక్ట్గా దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇంకా సార్ట్ అసెండింగ్ ఆర్డర్లో మీరు వేయాలనుకుంటే డేటాని అసెండింగ్ ఆర్డర్లో వేయచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో వేయచ్చు. స్పెల్లింగ్ చెక్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంటుంది. క్విక్ యాక్సెస్ టూల్ బార్కి మీరు ఇది యాడ్ చేసుకోవచ్చు. అయితే కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఏ విధంగా జరుగుతుందంటే ఇవి ఏవైతే ఉన్నాయో మోర్ కమాండ్స్ పైన క్లిక్ చేసి మీరు ఇంకా ఈ కస్టమైజేషన్ అనేది చేయొచ్చు అనమాట. షో బిలో రిబ్బన్ అంటే షో బిలో రిబ్బన్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫార్ములా బార్కి వచ్చేద్దాం. ఇది వచ్చింది. మనం నార్మల్గా సమ్ అనేది బాగా యూజ్ చేస్తుంటాం. అడిషన్స్ ఏవైతే ఉన్నాయో అడిషన్స్ చేస్తూ ఉంటాం. అడిషన్స్ అనేది మనకు క్విక్ యాక్సెస్లో రావాలి. ఎందుకంటే మళ్ళీ మనం ప్రతిసారి ఫార్ములాకి వచ్చి ఆటో సమ్ వైపు రాలేం కాబట్టి మనకు ఫార్ములా కావాలి. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. చూడండి, రైట్ క్లిక్ చేస్తే యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంటుంది. యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని కొడితే మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. మనం ఇది డైరెక్ట్గా దీనిపైన క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ ఫంక్షన్ అయినా సరే రైట్ క్లిక్ చేస్తే క్విక్ యాక్సెస్ టూల్ బార్కి యాడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు ఏమైనా ఫంక్షన్ కనుక క్విక్ యాక్సెస్ టూల్ బార్కి యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు రిబ్బన్ అనమాట. రిబ్బన్ ఏంటో చూద్దాం. రిబ్బన్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఫైల్, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, హెల్ప్. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ రిబ్బన్లో ఉంటాయన్నమాట. మనం ఎక్కువగా యూజ్ చేసేది హోమ్. హోమ్లో మనకు దాదాపు దీంట్లో ఉన్నవన్నీ కొన్ని ఉంటాయన్నమాట ఆప్షన్స్. హోమ్, ఇన్సర్ట్లో ఉన్నవి, పేజ్ లేఅవుట్లో ఉన్నాయి, ఫార్ములాస్లో ఉన్నాయి, డేటాలో ఉన్నాయి, రివ్యూలో ఉన్నవి, వ్యూలో ఉన్నాయి, హెల్ప్లో ఉన్నవి. ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉంటాయన్నమాట. అయితే మనం పేస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి పేస్ట్ చేయొచ్చు. లేకపోతే Ctrl+V అని షార్ట్కట్కి ఏదైతే ఉందో అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఇక్కడ మనం టెక్స్ట్ రాశాక ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ అని రాసాను. టెక్స్ట్ కనుక మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సైజెస్ ఏవైతే ఉన్నాయో సైజెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో చేంజ్ చేసుకొని మనము దీన్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మన టెక్స్ట్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ వచ్చేసి జనరల్. ఈ విధంగా మనం దీన్ని ఒక వాల్యూ రాసాము 100, దాన్ని మనం రూపీలోనా లేకపోతే ఇదేని కన్వర్ట్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. మనం దీనిపైన క్లిక్ చేసి రూపీలో కన్వర్ట్ చేయాలనుకుంటే మోర్ అకౌంటింగ్ ఫార్మాట్స్, ఇక్కడ మనకు డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంది. అయితే మనం ఇండియన్ కరెన్సీలో కూడా చేంజ్ చేసుకోవచ్చు. కరెన్సీ వచ్చేసి ఏ సింబల్, రూపీయా ఏ సింబల్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ రూపీ ఏదైతే ఉందో మనం మామూలుగా మనం ఇండియన్ కరెన్సీ వాడుతూ ఉంటాం కాబట్టి మనం రూపీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇండియన్ రూపీ ఈ విధంగా మనం చూసుకొని దాని ప్రకారంగా చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇది హిందీ. మనకి ఈ విధంగా దీనిపైన క్లిక్ చేస్తే రూపీ యాడ్ అవుతుంది. మోర్ అకౌంటింగ్ వాల్యూస్కి వెళ్ళి దీన్ని రూపీ కింద కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్ షార్ట్కట్ కీ ద్వారా కూడా చేయొచ్చు. నేను షార్ట్కట్ కీస్ త్వరలో వివరిస్తాను. ఇది జస్ట్ బేసిక్ క్లాస్ కాబట్టి మీకు ఇవన్నీ క్లియర్గా చెప్పడం లేదు. ఓకే, ఈ రూపీస్ అని వచ్చేసి ఇగో 100 రూపీస్ అని ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని పర్సెంటేజ్ చేసుకోవాలనుకుంటే పర్సెంటేజ్ చేయొచ్చు అనమాట. పర్సెంటేజ్ అదే మీకు ఇక్కడ చూసుకుంటే కండిషనల్ ఫార్మాటింగ్ అంటే మనకు హైలైట్, సెల్స్ అండ్ రూల్స్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా ఫార్మాట్ ఎస్ టేబుల్, మనకు ఏ స్టైల్లో కావాలి టేబుల్ అనేది మనం ఇక్కడ ఫార్మాట్ చూసుకోవచ్చు. సెల్ స్టైల్స్, మనకి ఇక్కడ స్టైల్స్ ఉంటాయి. సెల్కి మనం సెల్ ఏ విధంగా స్టైల్ చేస్తాం చూడండి. ఇన్పుట్ ఏ విధంగా మీరు స్టైల్ చేసుకుంటా ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఏది ఫీజిబుల్ అనిపిస్తే దాని ప్రకారంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్సర్ట్ సెల్స్, ఇంకా మీరు కొన్ని సెల్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ సెల్ పైన క్లిక్ చేస్తే ఏ విధంగా పైన కింద అడుగుతుంది. షిఫ్ట్ సెల్స్ రైట్ అంటే రైట్ వైపు మనకు యాడ్ అవుతుంది. షిఫ్ట్ సెల్స్ డౌన్ అయితే కిందికి వచ్చి యాడ్ అవుతుంది. ఎంటైర్ రో అంటే కంప్లీట్ రో ఏదైతుంది అది యాడ్ అవుతుంది. మనం ఎంటైర్ రో చేద్దాం. మొత్తం కొత్త రో వచ్చేసింది.
చూడండి ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట. అయితే మనకు ఆటో సమ్ ఇందాక మనం సమ్ చూసాం కదా, సమ్ మనం మామూలుగా ఫార్ములాస్లోకి వెళ్ళి తీయాలన్నమాట. ఆ విధంగా కాకుండా మనకు హోమ్ ట్యాబ్లోని ఇక్కడ ఉంటుంది, ఏవైతే ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటారో అవి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ అంటే మనం ఇప్పుడు ఏదైనా డేటా ఉన్నట్టయితే దాని హెడ్డింగ్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ చేసినట్టయితే మనకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫిల్టర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇదే విధంగా డ్రాప్ డౌన్ వస్తుంది అనమాట. అయితే ఈ కింద సెక్షన్లో ఇంకా డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. అయితే మనం ఇప్పుడు 3 వాల్యూస్ ఇచ్చాము ఇక్కడ, చంద్ర, రమ, బాబు అని. అయితే దీంట్లో మనం కావాల్సింది చంద్ర ఒకటే అనమాట. అయితే మనం ఏం చేయాలంటే ఫిల్టర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చంద్ర ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఈ చంద్రకు సంబంధించిన వాల్యూస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనము ఈ ఫిల్టర్ని యూజ్ చేయాలి. అదేవిధంగా ఫైండ్ పైన క్లిక్ చేసి మనం ఏమైనా సెర్చ్ చేయదలుచుకుంటే ఫైండ్ చేయొచ్చు. అదేవిధంగా Ctrl+F పైన క్లిక్ చేసి ఫైండ్ చేసినా చేయొచ్చు. అయితే మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ కావాలంటే దీనిపైన క్లిక్ చేసి మీకు ఐడియాస్ అనేది ఇస్తూ ఉంటుంది ఎటువంటివని. అయితే ఇది అబౌట్ హోమ్ ట్యాబ్ అనమాట. దాదాపు ఇక్కడ కనిపించేవన్నీ ఉంటాయి. మనం చూసుకోవాల్సింది నెక్స్ట్ ఇన్సర్ట్లో మీరు కనుక పైవట్ టేబుల్ వేయాలనుకుంటే, మ్యాప్స్ వేయాలనుకుంటే, లేకపోతే చార్ట్స్ వేయాలనుకుంటే అవి మీకు ఇక్కడ చాలా హెల్ప్ అవుతాయి. ఇది ఏ విధంగా చేయాలని నేను ఇంకా ఫర్దర్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి పేజ్ లేఅవుట్లో మనకి ఏం కనిపిస్తాయి, థీమ్స్, కలర్స్, ఫాంట్స్, ఎఫెక్ట్స్, మార్జిన్స్, ఓరియంటేషన్, సైజ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు పేజ్ లేఅవుట్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఫార్ములాస్ అంటే మనం ఇప్పుడు చాలా ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఉంటాము మనకు ఎక్సెల్లో. ఆ ఫార్ములాస్ అన్ని మనకి ఫార్ములా ట్యాబ్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డేటాలో మనకు ఇక్కడ ఏమైనా కన్కాటినేట్ చేయాలన్నా, ఏమైనా ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి డేటా తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఫిల్టర్ చేసుకోవాలనుకున్నా, అడ్వాన్స్డ్ ఫిల్టర్, ఇవన్నీ మనము ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. డేటా కనుక అనాలిసిస్ చేయాలనుకుంటే చాలా యూజ్ అవుతుంది. అయితే రివ్యూ చేయాలనుకుంటే మనం ఒకవేళ మన స్పెల్ చెక్ కానీ లేకపోతే కమెంట్స్ కానీ అవి ఏమైనా రివ్యూ చేయాలనుకుంటే మనకు రివ్యూ పైన క్లిక్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ప్రొటెక్ట్ చేయొచ్చు, ప్రొటెక్ట్ వర్క్ బుక్ మొత్తం కంప్లీట్గా ప్రొటెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యూ ట్యాబ్లో మనకు కావాల్సింది మనకు జూమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నార్మల్ బ్లాంక్ షీటా, పేజ్ లేఅవుట్ ఏ విధంగా చూడాలి అవన్నీ మీకు కనిపిస్తుంది. హెల్ప్ అంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే హెల్ప్ పైన క్లిక్ చేసి సెర్చ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వద్దాం, దీన్ని వర్క్ బుక్ అంటారు. మన డేటా ఏదైతే ఉందో ఈ డేటా అంతా ఈ వర్క్ బుక్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, వర్క్ బుక్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వర్క్ బుక్లో ఇక్కడ షీట్ అనేది ఉంది కదా, ఇక్కడ షీట్లో మనము మల్టిపుల్ షీట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా షీట్స్ యాడ్ చేసుకున్నాక దీన్ని రీనేమ్ చేసుకోవచ్చు మనకు అనుకూలంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి రా డేటా అని మనం నేమ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి క్లిక్ చేసి డేటా 1, మనకు కొంచెం డేటా ఎక్కువ ఉంటే అన్నిటిని కలిపి ఒకటే షీట్లో చూడాలనుకుంటే మనం ఈ విధంగా చేయొచ్చు అనమాట. డేటా 2, ఈ విధంగా మనము డిఫరెంట్ నేమ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు దీన్ని ఇక్కడ కనిపించేదాన్ని స్టేటస్ బార్ అంటారు. స్టేటస్ బార్లో మనకు పేజ్ లేఅవుట్ చూపిస్తుంది. మనం చూసుకున్నాం కదా, పేజ్ లేఅవుట్ నార్మల్ కానీ, పేజ్ లేఅవుట్ కానీ, ఇంకా పేజ్ బ్రేక్ ప్రివ్యూ. మనం ఇంతకుముందు ఇవన్నీ ఎక్కడ చూసాం మనము? పేజ్ లేఅవుట్ చెప్పండి. పేజ్ లేఅవుట్లో మనం ఈ ఆప్షన్స్ అన్నీ చూసాం. ఆప్షన్సే మళ్ళీ మనకి ఇక్కడ ఉంటాయి. ఈ జూమ్ కూడా దానికి సంబంధించిన ఆప్షనే. చూడండి, ఈ విధంగా జూమ్ చేసినట్టయితే మనకు టెక్స్ట్ జూమ్ అవుతుంది. ఈ విధంగా జూమ్ తక్కువ చేసినట్టయితే జూమ్ తక్కువ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకు ఈ స్టేటస్ బార్ అనేది యూజ్ అవుతుంది. స్టేటస్ బార్లో ఇంకొక మనకు ఆప్షన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 1 నుంచి 10 దాకా మనము ఒక వాల్యూస్ పుల్ చేసామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ సెల్స్, ఇది అన్ని కలిపి ఎంత కౌంట్ ఉందనేది ఇక్కడ చెప్తూ ఉంటుంది. మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ కౌంట్ ఏదైతే ఉందో కౌంట్ కనిపిస్తుంది, సమ్ కనిపిస్తుంది, యావరేజ్ కూడా కనిపిస్తుంది. అయితే మనకి ఇక్కడే ఫార్ములా ప్రకారం కనిపిస్తుంది. మనం సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చినట్టయితే ఇటువంటిప్పుడు డేటా సెలెక్ట్ చేసుకొని ట్రాక్ చేసినట్టయితే ఇక్కడ యావరేజ్, కౌంట్, సమ్ కనిపిస్తుంది. అయితే ఇది కంప్లీట్ వర్క్ బుక్ గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. మనం ఇంకా ఫర్దర్ క్లాసెస్లో ఎక్సర్సైజెస్ ట్రై చేద్దాము. నేను కొంచెం డేటా అనేది మీకు ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు చూపిస్తాను. అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కినట్టయితే ఈ సిరీస్లో ఏ వీడియో మిస్ కాకుండా మీరు చూడొచ్చు. అయితే పైన కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసినా, లేకపోతే నేను షార్ట్కట్ కీస్ అన్ని ఎక్సెల్లో మనకు ఏవేవి ఫ్రీక్వెంట్లీ యూజ్ చేస్తామో ఆ షార్ట్కట్ కీస్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అవి యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్